ఈరోజు మన స్టూడియోలో ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఈ రెండింటి తేడా కూడా తెలుసుకుందాం వారి ద్వారానే. స్పెషలిస్ట్ శ్రీ జనార్దనాచారి గారు వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నేను. అవును. ప్రేక్షకుల సంగతి తెలియదు కానీ, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్తారా? యాక్చువల్గా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. ఈ రెండు కూడా ఒకే వైద్య విధానానికి సంబంధించినటువంటి పార్శ్వాలు. ఆక్యుపంక్చర్ అంటే మాత్రం ఒక స్పెషలైజ్డ్ ట్రైన్డ్ పర్సన్ చేయాల్సిన విధానం అది. ఆక్యుప్రెషర్ అంటే కామన్ మ్యాన్ కానీ ఎవరైనా ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక నిర్దేశిత భాగంలో ఇలా ప్రెషర్ చేయడం ద్వారా మనం ఒక సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం కలగడానికి వీలవుతుంది. అది ఆక్యుప్రెషర్. దానికి పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు, తెలుసుంటే చాలు. ఏ భాగంలో ప్రెషర్, లేకపోతే కండరమా? నరం కాదు, కండరం కాదు, బోన్ కాదు, టిష్యూ కాదు. అది ఒక ఆక్యుపంక్చర్ మెరిడియన్ మీద ఉన్నటువంటి ఒక బిందువు. వాటిని ఏమంటాం అంటే వాటిని సీక్రెట్ పాయింట్స్ అంటాం. ఓకే. చాలా మర్మ బిందువులు. మర్మం అంటే మర్మ చికిత్స అంటారు. సో దానికి సంబంధించినంత వరకు మన శరీరం మీద ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను. ఆక్యుపంక్చర్ మోడల్ ఉంది. ఇది చూసారు కదా, ఇలా ఇది మన హ్యూమన్ బాడీ అనుకున్నప్పుడు ఈ హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో ఎనర్జీ, శక్తి ప్రసార మార్గాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని, అవయవాలని మొత్తం అన్నింటిని కాపాడుతుంటుంది ఈ శక్తి. ఇది కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, మధ్యలో నుంచి చివర్లకి, లేదా లోపలికి, అంతర్గత అవయవాలకి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. వీటి శక్తి ప్రసార మార్గాలు, లేదా ఇంగ్లీష్లో మెరిడియన్స్ అంటాం. ఆక్యుపంక్చర్ మెరిడియన్స్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎక్కడైనా ప్రెషర్ చేసుకోవచ్చా, ఎక్కడైనా పంక్చర్ చేసుకోవచ్చా అని. లేదా స్పెసిఫిక్ పాయింట్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ మెరిడియన్స్, వాటి మీద పాయింట్స్ నెంబర్ కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా 361 పాయింట్స్ ఉన్నాయి మన శరీరంలో. మర్మ బిందువులు, సీక్రెట్ పాయింట్స్, మన శరీరం యొక్క లేదా మనసు యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి ఒక సీక్రెట్ బిందువులు, పాయింట్స్ ఉన్నాయి. అక్కడ తగిన విధంగా ప్రెషరైజ్ చేయడం ద్వారా ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఎనర్జీ ప్రవాహంలో కానీ, ఆ ఆర్గాన్ ఫంక్షన్స్ లో కానీ ఇంటర్నల్ గా చాలా మార్పులు వస్తాయి. తద్వారా వ్యాధులు తగ్గిపోతాయి. ఇది స్థూలంగా దీని గురించి చెప్పాలంటే. అయితే ఇప్పుడు వీటి గురించి ఒక హిస్టరీ ఏంటంటే, చైనాలో ఇది డెవలప్ అయింది. ఆక్యుపంక్చర్ విధానం చైనాలో చాలా డెవలప్ అయింది. వాళ్ళు లిటరేచర్ డెవలప్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక విధి విధానాలని అందించి ప్రపంచానికి ఒక వైద్య విధానంగా వాళ్ళు అందించగలిగారు అంతవరకు. అయితే దీని మూలాలు మన దేశంలో కూడా ఉన్నాయి. భారతదేశంలో కూడా దీని యొక్క రూట్స్ ఉన్నాయనేది నిజం. ఈ వైద్య విధానం ముఖ్యంగా ఈ పంచభూత శక్తుల మీద ఆధారపడి ఉంటుంది. 5 ఎలిమెంట్స్ అంటాం. ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు. 5 ఎలిమెంట్స్ అంటే పంచశక్తులు, 5 ఎనర్జీస్. ఈ ఎనర్జీ సంబంధించిన ఆలయాలు కూడా మన ఇండియాలో ఉన్నాయి. అవును, మీకు తెలుసు. పంచభూత క్షేత్రాలు అంటాం. కరెక్ట్, శివాలయాలు ఉన్నాయి. సో అంటే వీటి యొక్క మూలాలు ఇండియాలో ఉన్నట్టు కూడా మనకు అర్థం అవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా కనెక్ట్ ఉంది. రెండో విషయం ఏంటంటే, మనము ఇక్కడ బొట్టు పెట్టుకుంటాము, ముక్కు కుట్టడము, చెవులు కుట్టడము, పంక్చర్. ఇక్కడ ప్రెషర్, గాజులు ప్రెషర్, మెట్టెలు ప్రెషర్, చివరికి జంజం కూడా ఒక ప్రెషర్. సో ఇలా ప్రెషర్ పాయింట్స్, పంక్చర్ పాయింట్స్ కూడా మనలో ఒక జీవన విధానంలోనే వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే, ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల చాలా వరకు కొన్ని అనారోగ్య సమస్యలు పోతాయి. ముఖ్యంగా థైరాయిడ్కి ఇది చాలా చాలా బెటర్ పాయింట్. ఫోకస్కి, థైరాయిడ్ సమస్య నుంచి బయటపడడానికి అని చెప్తున్నాం మేము. ఆక్యుపంక్చర్ కూడా అదే చెప్తుంది. సో ఈ ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ఈ ఒకటే అయినప్పటికీ కూడా ఇందాక అన్నట్టు ట్రైన్డ్ పర్సన్ చేయాల్సింది పంక్చర్. పంక్చర్ ఇన్ ద సెన్స్, పంక్చర్ అని మరీ లోపలికి వేరు. స్కిన్ యొక్క పై పొరల్లో, ఎపిడర్మస్ అంటాం, పై పొరల్లోకి మాత్రం వెళ్తుంది. అది నరానికి టచ్ కాదు,
బ్లడ్ ఏం రాదు. బ్లడ్ చాలా సందర్భాల్లో బ్లడ్ రాదు, బట్ బ్లడ్ తీసే విధానం ఇంకోటి ఉంది, అది వేరు. అది కప్పింగ్. కావాలని బ్లడ్ కావాలంటే బ్లడ్ లెట్టింగ్ టెక్నిక్ అని ఇంకోటి ఉంది, ఆక్యుపంక్చర్లో కూడా ఉంది ఓకే. బ్లడ్ లెట్టింగ్ టెక్నిక్. అప్పుడు మాత్రమే బ్లడ్ తీస్తారు కావాలని, అంటే ఎక్సెస్ ఉన్నప్పుడు తీస్తారు ఆ పని, అదొక వైద్య విధానంలో భాగం. కానీ సాధారణంగా అయితే బ్లడ్ రాదు, స్కిన్ పైపొరలు వేస్తారు, సేఫ్ సిస్టమ్ ఇది. అయితే ఈ పాయింట్ ఆక్యుపంక్చర్ మెరిడియన్స్లో ఇందాక చూపించినటువంటి ఆ మెరిడియన్స్ లోపల ఒక పర్టికులర్ మర్మ బిందువులో ఆ పాయింట్ ఇలా మెల్లగా స్కిన్ పైపర్లో ఇలా ప్రేరేపితం మాత్రం చేస్తారు. ఒక సన్న నీడిల్, ఇప్పుడు మనం ఇంజెక్షన్ వేయడానికి నీడిల్స్ ఉంటాయి కదా, డాక్టర్స్ వేస్తారు, అలోపతి డాక్టర్స్. ఆ దాంట్లో 10వ వంతు కూడా ఉండదు, నీడిల్ సన్నగా ఉంటుంది. దాంట్లో 10th అంత సన్నని వెంట్రుక వాసులో ఉంటుంది. మన ఒక ఎగ్జామ్ చూపిస్తాను, ఇక్కడ ఒక నీడిల్ తీసి పెట్టాను ఇందాక, దీంట్లో యాక్చువల్గా కవర్లో ఉంటుంది, బయట తీశాను, కనిపిస్తుందా లేదు, సన్న నీడిల్. ఇది చూస్తే ఇంత సన్న నీడిల్, కానీ ఇది మన శరీరంలో ఉన్నటువంటి నిర్దేశిత భాగాల్లో అలా లైట్గా పైన ప్రేరేపితం చేయడం ద్వారా, లేదా పై పొరలు స్కిన్ యొక్క పై పొరల్లో ఇలా ప్రేరేపితం చేయడం ద్వారా లైఫ్ సేవింగ్ చేయగలుగుతుంది. చైనాలో ఒక ప్రావెర్బ్ ఉంది, సింగిల్ నీడిల్ క్యూర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇల్నెసెస్. చైనాలో ఉన్నటువంటి ఒక ఆక్యుపంక్చర్ ప్రావెర్బ్ అది. వేలాది రోగాలను ఒక సింగిల్ నీడిల్ తగ్గించగలుగుతుంది. చాలా అద్భుతమైన చికిత్స ఇది. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి, నేను 9-10 years నుంచి ఈ విధానంలో ఉన్నాను. హైదరాబాద్లో 3 clinics రన్ చేస్తున్నాను. నా అనుభవం చెప్తున్నాను కదా, ఎంత పెద్ద క్రిటికల్ కేసు అయినా, చాలా క్రిటికల్ కేసు, ఊపిరి ఆడడం లేదు, ఆయాసంతో వస్తారు, ఊపిరి అందడం లేదు, అలాంటి కేసు కూడా నీడిల్ వేసిన క్షణంలోనే వెంటనే వాళ్ళకి ఆ ఊపిరి అందుతుంది, ఎనర్జిటైజ్ అవుతారు. అనుభవంలో చెప్తున్నాను. చాలా చాలా పెద్ద ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూతో వస్తారు, పొట్ట నొప్పి, తేన్పులు, అరగడం లేదు, తింటే బయటకు వచ్చేస్తుంది, రకరకాల ప్రాబ్లం చెప్తారు. ఏది అక్కర్లేదు, నాడీ చూసి ఇలా ఒక్క నీడిల్ వేస్తే ఆ వచ్చే రిజల్ట్స్ మాత్రం వాళ్ళే చెప్తారు మాకు.